వీటిని నాకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారని పరీక్షించటానికి దేవుడు కొన్ని అనుమతులు ఇస్తుంటాడు. విశ్వాసం వల్ల మనకి బలం వస్తుంది, విశ్వాసం వల్ల మనకి స్వస్థత వస్తుంది, విశ్వాసం వల్ల మనకి రక్షణ వస్తుంది, విశ్వాసం వల్ల సమస్యలు పరిష్కరించబడతాయి. మన విశ్వాసం బలపడే కొలది మన విశ్వాసం వల్ల బలం పొందుతాం. ఐశ్వర్యవంతులైపోతారు మీరు దేవుని నమ్ముకుంటే అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ యోబులాగా దేవుని నమ్ముకుంటే ఉన్నాయన్నీ పోతాయని చెప్పేవాడు ఉన్నారు. అన్నీ కోల్పోయారు, కోల్పోయినా కూడా విశ్వాసాన్ని కోల్పోలా. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదుము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు సిలువను సహించారు. మనలో కావాల్సింది ఏంటంటే మనము కూడా మనకి ఇవ్వబడినటువంటి, మనకు నిర్ణయించబడినటువంటి, మన కొరకై ఏర్పాటు చేయబడినటువంటి సిలువను సహించాలి. సిలువ అంటే ఏంటి? శ్రమలు. శ్రమలు ఎప్పుడు వస్తాయి? ద్వేషించుకుంటే వస్తాయి. తన్ను తాను ఉపేక్షించుకుని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి అన్నారు ప్రభు. ఉపేక్షించుకోవడం అంటే ద్వేషించుకోవడం. మనల్ని మనం ద్వేషించుకోవాలి. మన ప్రాణమును సహా ద్వేషించుకుంటే, ప్రభు చెప్పారు, తన ప్రాణమును సహా ద్వేషించుకుంటే వాడు నాకు పాత్రుడు కాడు అన్నారు. కనుక మన ప్రాణాన్ని కూడా ద్వేషించుకునే అంతగా ప్రభువుని ప్రేమించి మన ముందుంచబడిన సిలువను సహించాలి. అనగా శ్రమలు ప్రభు కొరకు. ప్రతి దినం ఇంచుమించుగా చాలామంది మిషనరీల యొక్క చరిత్రల గురించి విన్నాం. వాళ్ళు దేవుని చేత ప్రేరేపించబడ్డారు. దేవుని ప్రేమ వాళ్ళని తొందర చేసింది. అందుకని వాళ్ళు ప్రాణం పెట్టడానికి ఏమాత్రం వెనుకాడక ప్రభు కొరకు ప్రాణాలు పెట్టారు. వారి దేశాలు విడిచిపెట్టారు, వాళ్ళ ఆస్తులు విడిచిపెట్టారు, వారి కుటుంబీకులను విడిచిపెట్టారు, వారి బంధువులు విడిచిపెట్టారు. సమస్తాన్ని విడిచిపెట్టి తెలియని భాష, తెలియని ప్రజల మధ్యలోనికి ఎవరు ఆదరిస్తారో తెలియదు, ఎవరు చేర్చుకుంటారో తెలియదు, అక్కడ పరిస్థితులు ఎలాగుంటాయో తెలియదు, వాతావరణం ఎలాగుంటుందో తెలియదు. వీటన్నిటినీ ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా వాళ్ళు దేవుణ్ణి ప్రేమించారు. సువార్త అందనటువంటి స్థలాలకి వెళ్ళి సువార్తను ప్రకటించే భారాన్ని కలిగి దేవుని కొరకు సమస్తాన్ని కోల్పోయారు. ఇంకా చెప్పాలంటే వాళ్ళ పిల్లలు వాళ్ళ కళ్ళ ముందే అనారోగ్యాల పాలై చనిపోతున్న యేసు ప్రభు వాళ్ళకి పరీక్ష పెట్టారు. ఏంటో తెలుసా? పిల్లల్ని ప్రేమిస్తారా, నన్ను ప్రేమిస్తారా? పిల్లలకి అనారోగ్య పరిస్థితులు వచ్చి వాడు ప్రాణాలు కోల్పోతున్నా కూడా వెనుదిరగలేదు. ప్రభువునే ప్రేమిస్తున్నాం అని రుజువు చేశారు. ప్రభువు చూస్తూ ఉంటారు, మన జీవితాలను కూడా పరీక్షిస్తారు. వచ్చిన శ్రమల్లో మరి పిల్లల వాళ్ళని వచ్చినో లేక పిల్లలకి అనారోగ్యాలు వచ్చి, దైవజనుడికైతే భార్య చచ్చిపోయింది, పిల్లలు చచ్చిపోయారు. విలియం కేరీ గారు కూడా మన భారతదేశానికి 1793వ సంవత్సరంలో నవంబర్ మాసంలో వచ్చాడు ఆయన. అయితే ఆయన వచ్చిన తర్వాత ఆయన బిడ్డలు చచ్చిపోయారు, ఆయన భార్య చచ్చిపోయింది, ఆయన తర్జుమా చేసినటువంటి ఆ బైబిల్ ప్రతులు కాలిపోయాయి, తన కష్టమంతా కూడా బూడిదైపోయింది. అయినా వెనుదిరగల, అయినా నిరుత్సాహపడలా, అయినా దేవుని మీద ఆయాసపడలా. తన పని తను చేసుకుని మరలా బైబిల్ ప్రతులన్నిటినీ తాను తర్జుమా చేయాల్సిన మాట అన్నిటినీ తర్జుమా చేశాడు ఆయన. మనకి బైబిల్ మన చేతికి అందడానికి ఆయన చేయవలసిన ప్రయత్నం చేశాడు. కారణం ఏంటంటే తన బిడ్డల కంటే, తన భార్య కంటే, తన ప్రయాస కంటే కూడా దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాడు. కనుక ప్రతి విశ్వాసిని దేవుడు తనని ఎక్కువగా ప్రేమిస్తున్నారా లేదని పరీక్షిస్తాడు. భార్యని ప్రేమిస్తారా, బిడ్డల్ని ప్రేమిస్తారా, ఆస్తుల్ని ప్రేమిస్తారా, కుటుంబాన్ని ప్రేమిస్తారా, వేటిని నాకంటే ఎక్కువగా ప్రేమిస్తున్నారని పరీక్షించటానికి దేవుడు కొన్ని అనుమతులు ఇస్తుంటాడు పరిస్థితులకి.
ఆ పరిస్థితులు వచ్చి మన మీద దాడి చేస్తూ ఉంటాయి. దాడి చేస్తూ ఉన్నప్పుడు ఆ పరిస్థితులకి ఏమవుతారంటే కలవరపడిపోతూ ఉంటారు. ఒకసారి ఒక దూతని దేవుడు భూలోకానికి పంపించాడంట. దేవదూత భూలోకానికి వచ్చినప్పుడు ఒక ఆయన ఒక బరువైనటువంటి ఒక ప్యాకెట్ని మోస్తున్నాడంట. ఆ దేవదూత అతన్ని ఆపి అడిగిందంట, ఏంటి చాలా బరువైన పొట్ల మీద మోస్తున్నావు, మొత్త బరువు, నీ మీద అంత బరువైన భారాన్ని పెట్టుకున్నావు ఏంటి అంటే, ఇది గడిచిపోయినటువంటి నా జీవితంలో నాకు కలిగినటువంటి కలవరాలు, భవిష్యత్తులో ఏం జరుగుద్దో అనేటటువంటి ఆందోళన, ఇవన్నీ నాకు భారంగా ఉన్నాయి. అయితే ఆగొక్క నిమిషం అని చెప్పి ఆ ప్యాకెట్ తీసుకుని ఓపెన్ చేసి చూపించిందంట. అందులో ఏమీ లేదు. అప్పుడు ఆ దూత చెప్తుంది, అవన్నీ నీ ఊహలే. ఎందుకంటే దేవుడు నీ యొక్క భారమంతటిని ఆయన మీద వేసుకున్నాడు. నీవు జీవించాల్సింది ప్రభు కొరకు, కానీ నీవు జీవించాల్సింది నీ ఆందోళన కొరకో నీ కలవరాల కొరకో కాదు. జరిగిపోయిన వాటి విషయమై కలవరం, జరగబోయే వాటి విషయమై ఆందోళన. నా జీవితంలో ఏం జరుగుద్దో, నా భవిష్యత్తు ఎలా ఉంటుందో, నా బ్రతికేమైపోద్దో, ఇలాంటి ఆందోళన చాలామందిలో ఉంటా ఉంది, కలవరం ఉంటా ఉంది. దేవుని బిడ్డ, ఒకసారి ఒక రోగి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాడంట. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నాకున్న అనారోగ్యం ఇదండి అని చెప్పాడంట. ఆ డాక్టర్ గారు నవ్వుతూ ఒక చిన్న ప్రిస్క్రిప్షన్ రాసిచ్చాడు. ఆ ప్రిస్క్రిప్షన్ తీసుకుని పరిగెత్తుకుంటా ఒక మెడికల్ షాప్కి వెళ్ళాడు. ఆ మెడికల్ షాప్లో చూపించాడంట. చూపిస్తే ఆ మెడికల్ షాప్ అతను దేవుని ఎరగనటువంటి వాడు. అసలు చూసి అన్నాడంటే, ఈ మందు మా దగ్గర లేదు, పొమ్మన్నాడు. మళ్ళీ ఆ చీటీ పట్టుకుని ఇంకొక దగ్గరికి వెళ్ళాడు. అక్కడ ఆ మందుల షాపు యజమాని దేవుని ఎరిగినటువంటి వ్యక్తి అన్నమాట. ఆ చీటి చూడగా నేను నవ్వుతూ అన్నాడంట, ఈ మందు నీ దగ్గరే ఉంది, ఇంటికి వెళ్ళి వాడుకోపో అన్నాడు. అదేంటండి నా దగ్గరే ఉండటం ఏంటంటే, నువ్వు చదువుకో అప్పుడు తెలుస్తుంది అన్నాడంట. ఇంతకీ చదివితే ఏంటంటే, పేతురు పత్రిక 1 పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం, ఆయన మిమ్మును గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తూ ఆయన మీద వేయండి. ఇంతకీ ఆయనకున్న రోగం ఏంటంటే చింత. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు, నాకు ఆందోళనగా ఉంది, నాకు చింతలతో ఉన్నాను, వేదనగా ఉంది, కలవరంగా ఉంది అని చెప్పి అడిగాడు. అడిగితే ఆయన రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్ అదనమాట. పేతురు పత్రిక 1 పత్రిక 5:7 రాసిచ్చాడు. ప్రియ దేవుని పిల్లలారా, మనం అనేక విషయాల్లో ఆందోళన పడుతుంటాం, కలవరపడుతూ ఉంటాం, కానీ దేవుని మీద నిరీక్షణ కోల్పోతూ ఉంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభు ఎలాగైతే సిలువను సహించారో మనం కూడా సహించాల్సినటువంటి ఉన్నాయి. తిమోతి పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము, ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగనను. మనము సహించిన వారమైతే దేవునితో కూడా ఏం చేస్తామంట, ఏళ్తాము. అందుకే ప్రభు అన్నారు, ఒకడికి 5 తలాంతులు ఇస్తే వాడు ఏం చేశాడు, మరి 5 తలాంతులు సంపాదించాడు. 10 తలాంతులు సంపాదించినప్పుడు ప్రభు అంటున్నారు, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ 10 పట్టణాల మీద నీవు అధికారివై ఉండు. అలాగే ఇంకొకడు వచ్చాడు, అయ్యా నువ్వు ఇచ్చిన దానికి రెట్టింపు చేశాను, ఇదిగో నీవు ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కనుక వీటి మీద నిన్ను అధికారిగా నియమిస్తాను. కనుక ప్రభుతో కూడా ఏళ్తాం. ఎప్పుడు సహించిన వారమైతే మనలో ఏముండాలి, సహనం ఉండాలి, సహించే గుణం ఉండాలి. తిమోతి పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం, అంతియొకయ ఈకొనియ లుస్త్రాను పట్టణములో నా కలిగినట్టి హింసలను ఉపద్రవం తెలుసుకుని వాడవై నన్ను వెంబడించితివి, అట్టి హింసలను సహించి తిని గాని వాటన్నిట్లోండి ప్రభు నన్ను తప్పించాను. అట్టి హింసలను సహించాను. ఎటువంటి హింసలవి? అంతియొకయ ఈకొనియ లుస్త్రాను పట్టణంలో నాకు కలిగినట్టి హింసలు, ఉపద్రవాలు, వీటన్నిటిని తెలుసుకుని వాడవై. అందుకే చాలా సందర్భాలు నేను చెప్పేది ఏంటంటే, చాలామంది పాస్టర్ గారిని దూరం నుంచి చూసి పరిగెడతా ఉంటారు, కానీ నువ్వు తెలుసుకోవాల్సి ఉంది. ఏం తెలుసుకోవాలి? అదే అధ్యాయంలో 10వ వచనం చదువుకుందాం. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తన, నా ఉద్దేశం, నా విశ్వాసం, నా దీర్ఘశాంతం,
నా ప్రేమను, నా ఓర్పును, అంత్యొకయైన లుస్త్రాను పట్టణంలో నాకు కలిగినట్టు హింసలను ఉపద్రవను తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించితివి. కాబట్టి దేవుని సేవకుని గురించి తెలుసుకోవాలి. ముందు దేవుని సేవకుని యొక్క శ్రమలేంటి, దేవుడి సేవకుని పడ్డటువంటి కష్టాలేంటి, దేవుని సేవకునికి వచ్చినటువంటి ఉపద్రవాలు ఏంటి, ఇది తెలుసుకోకుండా గుడ్డిగా పరిగెత్తకూడదు. చాలామంది ఈ రోజుల్లో సేవకులను వెంబడిస్తున్నారు, గుడ్డిగా పరిగెడుతున్నారు. వాళ్ళు ఏం శ్రమలు అనుభవించారు, దేవుని కొరకు ఏం ఉపద్రవాలు వచ్చినాయి, వాడికి ఏమి హింసలు వచ్చినాయి, వాడికి ఏం కష్టాలు వచ్చినాయి, వాళ్ళకి ఏం ఆపదలు వచ్చినాయి, ఇవేమి అక్కర్లా మనకి. అవన్నీ మనకెందుకండి? బైబిల్ చెప్తా ఉంది, నువ్వు ఒకవేళ ఎవరినన్నా వెంబడించాలంటే ముందు ఇవన్నీ తెలుసుకుని వాడవై నన్ను వెంబడించితివి. కాబట్టి అట్టి హింసలను సహించితిని కానీ వాటన్నిటిలో నుండి ప్రభు నన్ను కొన్నిసార్లు అంటాడు, బ్రతుకుదుమన్న నమ్మకం మాకు లేదు, బ్రతుకుతామనే నమ్మకం కూడా మాకు లేదు. దినదినము చనిపోతున్నాను. పౌలు భక్తుని యొక్క అనుభవం ఏంటి? దినదినము చనిపోయేటటువంటి అనుభవం. మనమైతే దినదినం బ్రతికేటటువంటి అనుభవంలో ఉన్నామేమో. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 13, 14, 15 వచనాల్లో దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే గొప్పవాని తోడని ప్రమాణం చేయలేకపోయాను గనుక తన తోడని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతునని చెప్పాను. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము, అబ్రహాముకి దేవుడిచ్చిన వాగ్దానం నెరవేరడానికి 25 సంవత్సరాలు పట్టింది. 25 సంవత్సరాలు పట్టింది. ఎందుకని 25 సంవత్సరాలు పట్టింది? ఆయన విశ్వాసం వల్ల బలం పొందటానికి కొంత సమయం అవసరమైంది. విశ్వాసం వల్ల మనకి బలం వస్తుంది, విశ్వాసం వల్ల మనకి స్వస్థత వస్తుంది, విశ్వాసం వల్ల మనకి రక్షణ వస్తుంది, విశ్వాసం వల్ల సమస్యలు పరిష్కరించబడతాయి. మన విశ్వాసం బలపడే కొలది మన విశ్వాసం వల్ల బలం పొందుతాం. అందుకే అబ్రహాము 25 సంవత్సరాలు పట్టింది విశ్వాసంలో బలం పొందడానికి. బిడ్డనిచ్చేయగలడు దేవుడు, కానీ అబ్రహాము దేవునికి స్నేహితుడు అవ్వడానికి, దేవుని నమ్మడానికి 25 సంవత్సరాలు పట్టింది. అప్పుడు దేవుడు కుమారుణ్ణి ఇచ్చాడు. ప్రియ దేవుని పిల్లలారా, కనుక ఓర్పుతో సహించి ఆ వాగ్దానం ఫలము అనుభవించాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 32, 33 వచనాలు చదివితే, అయితే మీరు వెలిగింపబడిన మీదట శ్రమలతో కూడిన గొప్ప పోరాటమును సహించిన పూర్వపు దినములను జ్ఞాపకం తెచ్చుకోండి. ఒక విధంగా చూస్తే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడపడితిరి. మరి ఒక విధముగా చూస్తే వాటిని అనుభవించిన వారితో పాలివారయ్యారు. ప్రియ దేవుని పిల్లల, గొప్ప పోరాటాన్ని సహించారంట. అసలు ఏమైనా పోరాటం అనేది ఉందా? దేవుని కొరకు, ఇంటి దగ్గర పోరాటాలు కాదు, దేవుని కొరకు పోరాటం ఏమైనా ఉందా అసలు? ఇక్కడ గొప్ప పోరాటాన్ని సహించారు అంటున్నాడు. యాకోబు పత్రికలో 5వ అధ్యాయం 11వ వచనం గురించి చూస్తే, సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. సహించిన వారిని ధన్యులు అనుకుంటున్నాము కదా. యోబు యొక్క సహనం చూస్తే చివరికి పోల్చుకోలేని పరిస్థితికి వచ్చేసాడు యోబు. అన్నీ పోయినాయి. యోబు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించినవాడు. ఈ 4 గొప్ప గుణగణాలు కలిగినటువంటి యోబుకి శ్రమ ప్రారంభమైంది. చివరికి శరీరంలో ఆరోగ్యం కోల్పోయాడు, ఆస్తులు పోయినాయి, బిడ్డల్ని కోల్పోయాడు. చివరికి భార్య అంటా ఉంది, ఎందుకు ఇంకా దేవుడు అంటావు, మనం చావచ్చు కదా అని చెప్పి అంటుంటే, మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడతావేంటి? దేవుని వల్ల మనం మేలే అనుభవిస్తామా, కీడు అనుభవింప తగమా అన్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, ఇంత శ్రమని చివరికి బూడిలో కూర్చుని ఆ పెంకుతో గోక్కుంటా ఉండేవాటటువంటి వాడు. శరీరంలో ఆరోగ్యం లేదు. మనం దేవుని దగ్గరికి వస్తే మనకు శరీరంలో ఆరోగ్యం కోసమే వస్తాం. దేవుని దగ్గరికి వచ్చే చాలామంది వాళ్ళ సమస్యల పరిష్కారం కొరకే వస్తారు, ఐశ్వర్యవంతుల వాళ్ళని వస్తారు.
ఐశ్వర్యవంతులైపోతారు మీరు దేవుని నమ్ముకుంటే అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ యోబులాగా దేవుని నమ్ముకుంటే ఉన్నాయన్నీ పోతాయని చెప్పేవాళ్ళు ఉన్నారా? అలా చెప్తే ఎవరు మళ్ళీ రారు అక్కడికి. కానీ నేను చెప్తాను అలాగే. మొట్టమొదటిగా దేవుని దగ్గరికి వచ్చావా నీవు, ఉన్నవన్నీ పోతాయి. చాలామంది దైవ సేవకులు, దేవుని పిలుపుని బట్టి వచ్చినటువంటి దైవ సేవకులు, దేవుని ప్రత్యక్షతతో వచ్చినటువంటి దేవుని సేవకులు చూస్తే వాళ్ళ అనుభవాలంతే. ఉన్నవన్నీ పోయి దేవుడు ఎప్పటికప్పుడు వాళ్ళకి కావలసిన మాత్రమే ఇచ్చేవాడు. అన్నీ కోల్పోయినటువంటి వాళ్ళే చరిత్రలో చూసినట్లయితే, భక్తుల చరిత్రలు మనం పరిశీలన చేస్తే అన్నీ కోల్పోయారు. కోల్పోయినా కూడా విశ్వాసాన్ని కోల్పోలా. ఆ శ్రమలను ఏమాత్రం కూడా తిరస్కరించలేదు. అన్నిటినీ కూడా అనుభవించారు, శ్రమలు అనుభవించారు దేవుని సన్నిధిలో. ప్రియ దేవుని పిల్లలారా, సిలువను సహించేటటువంటి మనస్సు కావాలి, సిలువను మోసేటటువంటి మనస్సు కావాలి. ఎప్పుడూ సిలువ, మనం ద్వేషించుకుంటే సిలువ, మనల్ని మనం ప్రేమించుకుంటే సిలువ కనపడదు. మనల్ని మనం ప్రేమించుకున్నట్లయితే మనం సిలువను చూడలేం, మోయలేం. మనం ద్వేషించుకున్నప్పుడే, ఉపేక్షించుకున్నప్పుడే. కనుక ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప రక్షణ, ఆయన సిలువను సహించారు. సిలువను సహించి మనకి రక్షణ ఇచ్చారు. మరొకసారి హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చదువుకుందాం. మనం కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానాన్ని నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. నేను అంటాను కదా, ఈ 40 రోజులు కాదు సిలువ. ఏనాడైతే యేసు రక్తములో కడగబడ్డావో, ఏనాడైతే యేసు రక్తముతో నిన్ను కొనుక్కున్నాడు ఆయన, ఏనాడైతే వాక్యముతో దేవుడు నిన్ను కన్నాడో ఆ రోజే ప్రారంభమైంది సిలువ. ఆ రోజే నీ కొరకు సిలువను దేవుడు ఏర్పాటు చేశాడు. కనుక ఆ రోజు నుంచి శ్రమలు ప్రారంభమవుతాయి, ఆ రోజు నుంచి సమస్యలు ప్రారంభమవుతాయి. అయినా దేవుడు నమ్మదగిన వాడు, విడిచిపెట్టే దేవుడు కానే కాదు. అటువంటి దేవుని కలిగి ఉన్నాం. మన జీవితంలో చిన్న చిన్న శ్రమలు, కొంతమందికి చిన్న సమస్య కూడా చాలా పెద్ద సమస్యగా పెట్టుకుంటూ ఉంటారు. వెరీ సింపుల్ అవి, చాలా చిన్న సమస్యలు, జీవితాల్లో ఎదురయ్యే సమస్యలు. కొంతమంది అనుకుంటారు ఎంత గొప్ప సమస్య వచ్చిందో అని. ఎంత చెట్టుకి అంతే గాలి. నీ విశ్వాస పరిమాణమును బట్టి నీకు శ్రమ వస్తుంది. విశ్వాస పరిమాణములో చాలా బలంగా ఉన్నప్పుడు శ్రమ వస్తుంది. అది బలమైనవి వస్తాయి, బలమైన శ్రమలు వస్తూ ఉంటాయి. ఒక విషయం ఏంటంటే, మన జీవితంలో 2 నిర్ణయాలు తీసుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి. 2 choices ఇన్ అవర్ లైఫ్ ఎవ్రీ డే, ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. ప్రతి పరిస్థితిలో, ప్రతి సందర్భాల్లో కూడా మనం 2 విధాలుగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఏదైనా సరే ఒక సందర్భం, ఒక సంఘటన సంభవించినప్పుడు మనం దాన్ని పాజిటివ్గా తీసుకోవచ్చు, నెగిటివ్గా తీసుకోవచ్చు. అంటే ఉదాహరణకి ఏదైనా మనకు ఒక సమస్య కానీ, ఒక కీడు కానీ, ఒక నష్టం కానీ వచ్చిందనుకోండి, మనం ఆలోచించాల్సింది ఏంటంటే దేవుడు దీని వెనకతలు ఏ మేలుంచాడు అని ఒక రకంగా ఆలోచిస్తారు. కొంతమంది అంటారు మాకే ఎందుకు ఈ కీడు రావాలి, మాకే ఎందుకు ఈ నష్టం రావాలి, మా మీదకే దేవుడు ఎందుకు పంపించాలి. ఇప్పుడు రెండిట్లో ఏది మంచిది అంటారు? దేవుడు ఎందుకు పంపించాడు, దీని వెనకతల ఏ మేలు దాచి ఉంచాడో దేవుని వాక్యం చెప్తా ఉంది. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా శక్తి కలిగిన దేవుడు ఆయనని. ఆయన్ని ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరిచినవి కంటికి కనపడవు, చెవికి వినపడవు, హృదయానికి గోచరం కావు, ఆత్మ ద్వారా బయలుపరిచే దేవుడై ఉన్నాడు. మరి ఇంతలాగా మరొక మాట, దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుతున్నాయి. మేలు కలగడానికి సమస్తము సమకూడి జరుగుతూ ఉన్నాయి.
ఒకసారి కిషన్ సింగ్ గారు సువార్త చెప్పడానికి ఒక గ్రామానికి వెళ్తే ఆ గ్రామంలో వాళ్ళందరూ కూడా కిషన్ సింగ్ గారిని తిరస్కరించి ఒకడేం చేశాడు, బాణం తీసుకుని కొట్టాడు. ఆ బాణం ఈ ప్రక్కటెముకల్లోకి దిగిపోయి ఇరుక్కుపోయింది. ఇరుక్కుపోయేసరికి అప్పుడు ఒక పెద్ద ఆయన వచ్చి, బాబు వీళ్ళు సువార్త తినరు, దేవుని మాటలు వినేవాళ్ళు కాదు, ఇక్కడి నుంచి వెళ్ళిపోనాయన అని చెప్పి మెల్లగా ఆ బాణాన్ని ఆ ప్రక్కటెముకల మధ్యలోంచి తీసేసి, ఇక్కడి నుంచి వెళ్ళిపో బాబు, వీళ్ళు వీళ్ళకి చెప్పే పరిస్థితి కాదని. ఆయన రక్తం గారిపోతూ ఉంటే ఇలాగా ఓడ్చి పట్టుకొని బాధతో ఆ ఊరు బయటికి వెళ్ళాడు అన్నమాట. బయటికి వెళ్ళేసరికి అక్కడ ఒక చిన్న తాటాకు పాకలాగా కనపడింది. ఇక ఆ తాటాకు పాకలోకి వెళ్ళి ఈ గాయంతో అలాగే పడుకుని ఉన్నాడు. పడుకుని, ప్రభువా నేనేమో సువార్త చెప్పడానికి వెళ్తే వీళ్ళేమో బాణం వేసి కొట్టారు, ఇదేమో గాయమైపోయింది, రక్తం వచ్చేస్తూ ఉంది, ఎక్కడికి వెళ్ళలేను, ఏం చేయాలి, అసలు ఎందుకు ఇచ్చావో ఈ గాయం నాకు తెలియదు అని అలాగే పడుకుని ఉన్నసరికి కొంచెం బాగా రాత్రి అయిపోయిన తర్వాత ఒక సింహం గాండ్రించుకుంటూ వచ్చిందంట. గాండ్రించుకుంటూ వచ్చేసరికి అది కిషన్ సింగ్ గారి దగ్గరికి వచ్చి ఆయన వాసన చూస్తుందంట. వాసన చూస్తుంటే గాయమైపోయి రక్తం వచ్చేస్తున్న వాసన. ఆ సింహం అంట అవతల పక్కకి వెళ్ళి పడుకుందంట. ఈయన తెల్లవారు చూస్తున్నాడంట, అది ఎక్కడ దాడి చేస్తేమోనని. సింహానికి ఒక లక్షణం ఉందంట, గాయపడిన దాన్ని దేని కూడా ముట్టుకోదంట. తెల్లారేసరికి ఇంకా తెల్లవారుతుందనగా ఆ సింహం లేచి దాని దారిని వెళ్ళిపోయిందంట. అప్పుడు దేవుని స్తుతించడం మొదలుపెట్టారు కిషన్ సింగ్ గారు. దేవా, ఈ గాయమే కానీ లేకపోతే సింహం నన్ను శుభ్రంగా తినేసేది రాత్రికి. నాకు ఈ గాయం ఇచ్చినందుకై నీకు స్తోత్రం. సహించినట్లయితే ధన్యులు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. కనుక సిలువను సహించి, ప్రభు సిలువను సహించారు గనక దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైంది. సాధారణంగా ఎక్కువ కుడి పార్శ్వములో ఎవరు కూర్చుంటారంటే విలువైన వాళ్ళు, సన్నిహితులైన వాళ్ళు కూర్చుంటారు. దేవుని కుడి పార్శ్వమున యేసుక్రీస్తు ప్రభు కూర్చున్నారంటే సిలువను సహించారు గనక కూర్చున్నారు. మన జీవితంలో దేవుడు ఏర్పాటు చేసి నిర్ణయించిన సిలువను సహించగలిగితే ఆయనతో కూడా సింహాసనంలో కూర్చుంటాం, ఆయనతో కూడా మనం ఏళ్తామని దేవుని వాక్యం చెప్తాడు. కనుక ప్రార్థనకి రావడమే కష్టమైపోతుంది, ఇంకా సిలువనే సహిస్తాం. ప్రార్థనలో ఉండడమే కష్టమైపోతుంది, ప్రార్థన చేయడమే కష్టమైపోతుంది. ఇదే పెద్ద సిలువుగా ఉంటా ఉంటే అసలైన శ్రమలు, అసలు ప్రభు కొరకు నిర్ణయించబడిన శ్రమలు, ప్రభు చెప్పారు, నా నామం నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలం అధికమవుతుంది. దేవునితో మనం ఎక్కువగా అనుబంధం కలిగి ఉన్నప్పుడు దేవునిలో ఉన్న ప్రభావం మనలోకి వస్తుంది, దేవునిలో ఉన్న శక్తి మనలోకి వస్తుంది, దేవునిలో ఉన్న జీవం మనలోకి వస్తుంది. ఆ ప్రభావం కలిగి మనం జీవించాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకే ఆయన అంటాడు, లోబడనొల్లని ప్రజల వైపు దినమంతా నా చేతులు చాచి వాళ్ళ కోసం కనిపెడుతున్నాడు దేవుడు. దినమంతా నా చేతులు చాచి ఉంచానన్నాడు. రోజంతా దేవుడు నీ కోసం చేతులు చాచి ఎదురు చూస్తుంటే నువ్వు వచ్చేదే ఆలస్యంగా, ఉండేదే కొంతసేపు, వెళ్ళిపోవడానికి పరిగెడతా ఉంటావు. ఆయన అంటున్నాడు, రోజంతా నీ కోసం చేతులు చాచి ఎదురు చూస్తానే ఉన్నాను, రోజంతా నీ కోసం ఎదురు చూస్తున్నా, రోజంతా నా సన్నిధిలో నాతో గడుపుతావని రోజంతా నీ కోసం చూస్తున్నాను. అయ్యో యేసు ప్రభు, ఎన్ని పనులున్నాయి, వాటన్నిటిని వదిలిపెట్టి ఎలా రమ్మంటావు ప్రభువా? మార్త పరిగెత్తుకొచ్చి అంటుంది, ప్రభువా ఇంత పనుంటే నా సహోదరికి సాయం చేయమని చెప్పొద్దా నువ్వు? అప్పుడు ప్రభు అన్నారు, మార్తా మార్తా, నువ్వు విస్తారమైన పని పెట్టుకునుడి చేత, పనుందా పని పెట్టుకుందా?
పని పెట్టుకున్నటి చేత చాలామంది పని పెట్టుకుంటారు. పని లేకపోయినా పని పెట్టుకుంటూ ఉంటారు. పని పాటు లేకపోయినా పని పెట్టుకున్నారంట మార్తమ్మలాగా. ప్రభువా నీకు చింత లేదా అని అడుగుతుంది. మళ్ళీ వచ్చి యేసు ప్రభుకి ఏం లేదంట, చింత లేదా అంటే యేసు ప్రభు అన్నారు, మార్తా మార్తా విస్తారమైన పని పెట్టుకున్న చేత తొందరపడుచున్నావు, అవసరమైంది ఒక్కటే. కనుక ప్రియ దేవుని పిల్లలారా, లోబడనొల్లని ప్రజల వైపు దినమంతా నా చేతులు చాచి ఉంచాను. అసలు దేవుడు ఇజ్రాయేలుతో ఏమన్నాడంటే, మీరు లోబడరు గనక మీతో నేను రాను అన్నాడు. కానీ మోషే అన్నాడు కదా, నువ్వు రాకపోతే మమ్మల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళొద్దు అన్నాడు. లోబడనటువంటి వారితో దేవుడు రాడు. లోబడనటువంటి వాళ్ళ మాట దేవుడు వినడు. లోబడనటువంటి వాళ్ళ ప్రార్థన దేవుడు వినడు. దేవుని వాక్యానికి లోబడకుండా, దేవుని సన్నిధికి రావడానికి లోబడకుండా దేవునికి ఎంత ప్రార్థన చేస్తే మాత్రం ప్రయోజనం ఏంటి? కాబట్టి లోబడనొల్లని వారి విషయంలో అప్పుడైతే ఇశ్రాయేలీయుల విషయంలో అన్నాడు, తర్వాత ఆయన అన్నాడు, లోబడనొల్లని ప్రజల వైపు దినమంతా నా చేతులు చాచి ఉంచాను. నీ కోసం రోజంతా ఎదురు చూస్తూ ఉంటే ఎంత తొందరగా వెళ్ళిపోదామా ఇంటికి, ఏదో తప్పదని వచ్చాము కదా మళ్ళీ తొందరగా ఇంటికి వెళ్ళిపోదాం అనుకుని మనసు ఉంటే ఆయన ఎంత బాధపడతారు. ప్రభు నీ కొరకే కనిపెట్టుకుని నీ కొరకే ఎదురు చూస్తూ ఉన్నారు. ఒకసారి ఒక దైవ సేవకుడితో దేవుడు చెప్పాడంట, సముద్రం అవతల ఉన్న దీవులకి వెళ్ళి నువ్వు వాక్యం చెప్పాలి. ప్రభు నేనే ఎలా వెళ్ళగలను? ఒక పడవ ఉంటే పడవ మీద వెళ్తా, లేకపోతే విమానం అయితే విమానం మీద వెళ్తా. మరి ఆత్మల దగ్గరికి నేను వెళ్ళి వాళ్ళకి సువార్త చెప్పాలంటే నేనే ఎలా వెళ్ళగలను ప్రభువా అన్నాను. అప్పుడు ప్రభు చెప్పారంట, నువ్వు పడవ మీద కాదు విమానం మీద కాదు వెళ్ళాల్సింది, మోకాళ్ళ మీద వెళ్ళు అన్నారంట. అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయి, అప్పుడు నిన్ను తీసుకెళ్తాను నేను అన్నాడట దేవుడు. ఈయన మోకాళ్ళ మీద ఉండి గంటల తరబడి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. అప్పుడు దేవుడు ఆయనట ఆ నశించుచున్న ఆత్మల దగ్గరికి తీసుకెళ్ళాడు. దేవుడు అడుగుతూ ఉన్నాడంట, నశించుచున్న ఆత్మల దగ్గరికి ఎవరు వెళ్తారు? ఎవరిని పంపను? ఎవరిని తీసుకెళ్ళను? ప్రియ దేవుని పిల్లలారా, మన నిస్సహాయ స్థితి కాదు కావాల్సిన దేవునికి మన ప్రార్థన, మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసే మనస్సు కావాలి. ఆ మనస్సు ఉంటే దేవుడు తప్పక నిన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళగలిగిన దేవుడు. కనుక ఆయన చేతులు చాచి నీ కోసం రోజంతా ఎదురు చూస్తూ ఉంటే దేవుని సన్నిధికి రావాలనే మనస్సు ఎంతవరకు ఉంది? ఆయన్ని ప్రేమించే మనసు ఎంతవరకు ఉంది? దేవుని సన్నిధిలో గడపాలనే ఆశలు ఎంతవరకు ఉన్నాయి? పరిశీలన చేసుకోండి, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తియు మిక్కిలి ప్రేమ కలిగిన పరిశుద్ధుడు అయిన యేసు ప్రభువా, మీ అపారమైన పవిత్ర ప్రేమను బట్టి వందనాలు. మీరు సిలువను సహించారు గనక దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున మీరు ఆసీనులైనట్లుగా చూస్తూ ఉన్నాం. దేవుని కుడిపార్శ్వమున ఆసీనులు అవ్వాలంటే ఎంతో ఆధిక్యత కలిగి ఉండాలి. ఆధిక్యత మీకే ఉంది. ఎందుకనగా సిలువను సహించారు గనక మీకు స్తోత్రాలు. మా కొరకు నిర్ణయించబడినటువంటి నాయన శ్రమలనే సిలువను సహించగలిగినటువంటి మనస్సునివ్వండి. సాధారణంగా ప్రతి ఒక్క వ్యక్తి సౌఖ్యాన్ని సౌకర్యాన్నే కోరుకుంటూ ఈ శరీరాన్ని ప్రభా సుఖపెట్టడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ నీ భక్తులైనటువంటి పౌలు భక్తుడు చెప్పాడు, ఈ శరీరాన్ని నేను సిలువ ఎదుట నలగొడుతున్నానన్నాడు. కనుక శరీరాన్ని నలగొట్టాలని నీ వాక్యమును బట్టి మాకు తెలుస్తూ ఉంది. క్రీస్తు శరీర విషయంలో శ్రమపడను కనుక మీరును అట్టి మనస్సును ఆయుధంగా ధరించుకోండి అన్నారు. కనుక నీ కొరకు శ్రమ పడితే ప్రభువా నాయన, శ్రమపడే మనస్సు కలిగి ఉన్నట్లయితే లోకాశలను మనుజాశలను అనుసరించి నడుచుకోకుండా దేవుని చిత్తాన్నే జరిగిస్తారని నీ వాక్యం చెప్తుంది. అందుకే శరీర విషయంలో శ్రమ పడాలని చెప్పారు. కనుక సౌఖ్యాన్ని కోరుకునే వారికి ఉండకుండా సిలువను సహించేవారిగా ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి ప్రభువా. నీకు స్తోత్రాలు. యోబు యొక్క శ్రమల గురించి మేము విన్నాం. ఓ తండ్రి, యోబు అయితే యథార్థవర్తనుడుగా న్యాయవంతుడిగా దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విసర్జించాడు. అయితే యోబును పరీక్షించారు ప్రభువా. అతని ఆస్తి కంటే, అతని బిడ్డల కంటే,
అతని ఆరోగ్యం కంటే ఎక్కువగా నిన్ను ప్రేమిస్తారా, లేక యోబు వాటిని ప్రేమిస్తారా అని పరిశీలన చేసినప్పుడు యోబు అన్నిటికంటే ఎక్కువగా నిన్నే ప్రేమించాడు నాయన. పోల్చుకోలేని పరిస్థితికి వచ్చినప్పటికీ నిన్నే ప్రేమించాడు. యోబుని విడిచిపెట్టలేదు నాయన. ఓ తండ్రి, అనేక రెట్లుగా మీరు ఆశీర్వదించారు. కొన్ని విషయాల్లో 2 కొన్ని విషయాల్లో 7 మీరు ఆశీర్వదించి నాయన గొప్పవాన్ని చేశారు. మీకు వందనాలు. మీరు కూడా మమ్మల్ని పరీక్షించినప్పుడు నాయన మీ సన్నిధి కంటే, మీకంటే మా బిడ్డల్ని కానీ, మా ఆస్తులు కానీ, మా యొక్క అంతస్తులు కానీ, మా కుటుంబీకులు కానీ, మా బంధువులు కానీ మేము మీకంటే ఎక్కువగా ప్రేమిస్తామా, మిమ్మల్ని ప్రేమిస్తామా అని పరీక్షించినప్పుడు మిమ్మల్నే ప్రేమించేవారిగా సిద్ధపరచండి. అందుకే సీమోను పేతురుని 1కి 3 సార్లు అడిగారు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగారు. ప్రభువా, కనుక ముమ్మారు బొంకాడు, ముమ్మారు అడిగారు. అయితే పేతురు, ప్రభువా ఆయన తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తున్నానని రుజువు చేశాడు. తలక్రిందులుగా సిలువ వేయబడ్డాడు, అనేక శ్రమలు కోర్చాడు నాయన, అనేక కష్టాలు పడ్డాడు తండ్రి. నిన్ను ప్రేమించిన ఆయన నిన్నే ప్రేమించాడు. మేము నిన్ను ప్రేమించగలుగుటకు సాయం చేయండి. లోబడనలోని ప్రజల వైపు దినమంతా మీ చేతులు చాచి ఉంచుతున్నానని చెప్పారు. మీకు స్తోత్రాలు. మీ వైపు చూడగలుగుటకు సహాయం చేయమని, మీరే ఘనతను పొందమని, కొద్ది ప్రార్థన అంగీకరించి దీవించమని, విత్తబడిన వాక్యానికి ముద్ర వేయండి. చీకటిని బంధించండి, చీకటిని బంధించండి, చీకటిని బంధించండి. మీ ప్రభావముతో నింపండి, మీ ప్రభావముతో నింపండి, మీ శక్తితో నింపండి, మీ బలముతో నింపండి, మీ జీవముతో నింపండి. మీకే స్తోత్రాలు చెల్లిస్తూ, ముఖ్యంగా యవ్వన బిడ్డలు ప్రభువా తమ జీవితాలు మీకు సమర్పించుకోగలట సాయం చేయండి. మీ కొరకే జీవించాలని, వారి జీవితాల్లో మీ నామానికే మహిమ కలగాలని, వారి యవ్వన ప్రాయములో ప్రభువా ఓ తండ్రి మీ వాక్యం చెప్తుంది నాయన, కాడి మోయట నరునికి మేలు, యవ్వన కాలమందు కాడి మోయట నరునికి మేలు, దాన్ని మోపినవాడు యెహోవాయే అని చెప్పబడింది. కనుక యవ్వన ప్రాయములో నీ సిలువను మోసేవారిగా సిద్ధపరచండి నాయన. ఓ తండ్రి, ఒక పడుచువాడు ప్రభువా నీ సిలువను మోయమంటే పారిపోయాడంట నాయన. ఈ రోజుల్లో పడుచువాళ్ళు పారిపోతూ ఉన్నారు నాయన. ఓ కురేనీయుడైన సీమోను మాత్రం ఆయన నీ సిలువను మోసినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆయన సిలువను మోసిన నాయన. కనుక ప్రభువా మీరు చెప్తా ఉన్నారు, ప్రతి ఒక్కరికి అనుదినము సిలువ ఉందని. ఆ సిలువను మొయ్యమని చెప్తున్నారు. మోసేవారిగా సిద్ధపరచమని, వచ్చిన బిడ్డలందరినీ దీవించమని, విత్తబడిన వాక్యానికి ముద్ర వేయమని యేసు నామమున వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. CFI మిషన్ అను మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మరవకండి.